कुछ चंपके मेरे हाय నమస్కారం. కవన్ కా బ్రాండ్ రైస్ చార్మైళ్ళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి స్టార్ మేళ సిద్ధంగా ఉంది. ఎవరెవరు వచ్చారు? నిజామాబాద్ నుంచి. మీ పేరేంటి? నా పేరు మనోరమ. నా గురించి చెప్పనా సుమా? చెప్పండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ని, పెళ్ళయ్యాక అయ్యాను హౌస్ వైఫ్ ని, మా ఆయనకి వంటింట్లో నైఫ్ ని, మా పిల్లలకి అన్నిటికీ లైఫ్ ని. సుమా, మీరేమో హృద్యమైన యాంకరింగ్ కి ఆదర్శప్రాయం, మరి నేనేమో ముప్పేటల తెలుగుదనానికి నిదర్శనం. ఎలా అని అడగండి. ఎలా? కమ్మని కోస్తా రక్తం నాన్న నాకు ఇస్తే, అమ్మది రాయలసీమ రూపం నాకు ఇచ్చింది, రమ్మని తెలంగాణ నన్ను కోడలిగా చేసుకుంది. వావ్. 3 ప్రాంతాల తెలుగువారి బాంధవ్యాలకి ముచ్చటైన ప్రతీక నేనే సుమా. మరి ఎలా ఉంది చెప్పు ఈ మనోరమ? చాలా బాగుంది. కోస్తా, ఆంధ్ర, తెలంగాణ అన్ని కలిశాయి. మరి ఇప్పుడు మీరు ఎక్కడ వారు అంటే ఏం చెప్తారు? ఏముంది, నా మెట్టినిల్లు తెలంగాణనేగా, అందుకని తెలంగాణ అని చెప్తాను. అందుకే ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్. ఓకే. హైదరాబాద్ పూజిత. హాయ్ సుమా. హాయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు పూజిత. నేను సాఫ్ట్వేర్. నాకు 2 పిల్లలు, సాయి అమృత, దీక్షిక. మా హస్బెండ్ పేరు నరేష్. ఓకే. సుజాత. హాయ్ సుమా. హాయ్. నా పేరు సుజాత వెంకటేష్. నేను ఆదిలాబాద్ నుండి వచ్చిన. నేను బ్యూటిషియన్ గా వర్క్ చేస్తూ ఉంటా. మా ఫ్యామిలీ మొత్తం మేము అందరం ఈ ప్రోగ్రామ్ చూస్తుంటాం డైలీ. థ్యాంక్ యూ సుజాత. థ్యాంక్ యూ. రాణి. నేను రాణి. నా పేరు రాణి. నేను ఖమ్మం నుంచి మీరు వచ్చాను. రాణి, మీ పేరు కూడా రాణి. ఎట్లా ఇట్లా? మీరు ఎక్కడికి రాణి? ఏ రాజ్యానికి రాణి? చార్మేలకి రాణి. చార్మేళకి రాణి అవ్వాలంటే మరి 5 రౌండ్లు ఆడి గెలవాలి. గెలుస్తాను. గెలుస్తారా? మీరే గెలుస్తారా ఇవాళ? విన్నారా మీరందరూ? విన్నాము. మరి ఎట్లా ఒప్పుకుంటున్నారు ఆవిడే అవుతారంటే? ముందుంది కదా ముసళ్ళ పండగ, ఇప్పుడేం తెలుస్తుంది? ఏంటి అంత సాఫ్ట్ గా చెప్తున్నాను? కొంచెం చిచ్చు పెట్టడానికి నేను ట్రై చేస్తున్నా. ఏమనరా? మేము అయ్యో, ఉన్న గెలుస్తాం. బాబు, మేము ఇంకా ఈ అసలే మాటలు ఈ మధ్య వింటున్నాం. బాగా కొట్టుకునే తిట్టుకునే షోలు నడిచే జమానా అమ్మ. రాణి చెప్పండి మీ గురించి. నాకు ఒక బాబు పేరు యశ్వర్ధన్. మా హస్బెండ్ పేరు శేఖర్. మా ఫ్యామిలీకి నేను ఒకసారి హాయ్ చెప్తా. మా చెప్పండి. రిలేషన్ మొత్తానికి హాయ్. అలాగే. కవన్ కా బ్రాండ్ రైస్ చార్మైళ్ళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి ఈ రౌండ్ లో. ఫస్ట్ పూజిత దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. పూజిత, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెరుగులోంచి వెన్నని ఎలా వేరు చేస్తారు? డాన్స్ చేస్తా. భూచక్రాన్ని కాలిస్తే ఎలా తిరుగుతుంది? పైకి ఎగురుతుంది. రాకెట్ పైకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? దాని కింద పడేయాలి. దీపాలు వేటి మధ్యలో ఉంటాయి? చాక్లెట్ల మధ్యలో. ఫోటోస్ ఎలా తీస్తారు? కింద నుంచి తీస్తారు. ఆంబోతు వెంట పడితే ఏం చెయ్యాలి? కూర్చోవాలి. ఎడారిలో ఎక్కువగా ఏముంటుంది? పాక్. ఓకే. పెరుగులోంచి వెన్న ఎలా వేరు చేస్తారు? డాన్స్ చేస్తూ. అంటే పెరుగును అక్కడ పెట్టి మనం ఇలా డాన్స్ చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్ గా అది చూసి భరించలేనటువంటి పెరుగు దాని లోపల ఉండేటువంటి వెన్నని తీసుకోపా అని బయటకు పంపిస్తుంది. మీరు ఎలా తీస్తారు పెరుగులోంచి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొసీజర్ ఉంది, కనుక్కుందాం ఇవాళ. వెన్న తీసి నెయ్యి తయారు చేయటం ఎలా? మీరు పాలలోంచి మీగడ తీస్తారా, పెరుగులోంచి తీస్తారా? పెరుగులోంచి తీస్తారు. మీరు పెరుగులోంచి తీస్తారు. మీరు? మేము పాలలోంచి కూడా తీస్తాం. ఓకే. అంటే కొంతమంది పాలల్లోంచి మీగడ తీసేసి దానితో దాంట్లోకి రోజు విడిచి రోజో లేకపోతే ఆ రోజు ఇంత తోడు పెట్టి ఆ తర్వాత కొన్ని రోజులకి మీగడ లోంచి వెన్న తీసి నెయ్యి తీస్తారు. మీరు? పాల నుంచి. పాలల్లో నుంచి. మీరు? పెరుగులో నుంచి తీస్తాను. ఓకే. ఇప్పుడు పాలల్లో నుంచి వెన్న తీసేటప్పుడు ప్రొసీజర్ ఏంటి? మీరేం ఫాలో అవుతారు? సేమ్ మీరు చెప్పినట్టే, పాలల్లోంచి ముందు మేగడ తీసేసి ఫ్రిడ్జ్ దాన్ని లో తోడు పెడతాం కదా పెట్టి కొన్ని రోజుల వరకు. 2-3 days పెట్టాలి. ఆ. ఫస్ట్ పెడితే అది ఫ్రీజ్ అవుతుంది కాస్త. తర్వాత గట్టి ఏం పడ్డ చేస్తారు? తర్వాత దాన్ని చక్కగా మిక్సీలో వేసి తిప్పేసి మిక్సీలో వేసేటప్పుడు మీరు వేడి నీళ్ళు వేస్తారా, చల్ల నీళ్ళు వేస్తారా? మోస్ట్లీ చల్ల నీళ్ళే, ఓకే. ఎందుకంటే ఆ వేడికి ఆటోమేటిక్ గా వేడెక్కిపోతాయి. ఓకే. మీరు? వేడి చేసి దాని నుంచి తీస్తా. దేన్ని వేడి చేస్తారు? వెన్నని అవును, ఫస్ట్ మీగడని వెన్న చేయాలి కదా, అది అడుగుతున్నాను నేను. రుబ్బేసాక వస్తుంది వెన్న. రుబ్బాలి. అవును, రుబ్బాల. రుబ్బిన తర్వాత దాని నుంచి తీస్తారు. అందులోకి వేడి నీళ్లు పోస్తారా, చన్నీళ్ళు పోస్తారా? కొంచెం వేడి నీళ్ళు కూడా పోసుకోవచ్చు. పోసుకుంటే వెన్న వస్తుంది. అది దాన్ని మనం మూకుడులో వేసేస్తే నెయ్యి అయిపోద్ది. ఆవిడ ఎందుకో చాలా కన్ఫ్యూజన్. కాదు ఆవిడ ఏం పోస్తారు? గేదె పాలలో నుంచి వచ్చేటువంటి వెన్న కొంచెం కొవ్వునిస్తుంది, అంటే ఆ నెయ్యి కొంచెం కొవ్విస్తుందంట. ఆవు పాలతో తీసినటువంటి నెయ్యి అయితే శ్రేష్టం అంట శరీరానికి. నేను ఎలా తీస్తానో చెప్పనా మరి? చెప్పండి. నేను తీసే ప్రొసీజర్ ఏమిటంటే, నేను ఇంట్లో ఉండేటువంటి మా వంట ఆవిడ శివమ్మకి ఇవాళ తీసే అని చెప్పేసి వస్తా. ఈ ప్రొసీజర్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు కావాలంటే. ఓకే, గ్రేట్.
చాలా బాగుంది. మంచి ప్రొసీజర్. Super. ఇందులో స్టెప్స్ ఎట్లా ఉంటాయంటే నేను 2-3 స్టెప్స్ దిగిపోతూ ఉంటాను అన్నమాట, అక్కడ అయిపోతూ ఉంటుంది. గ్రేట్ గ్రేట్. భూచక్రాన్ని కాలిస్తే ఎలా తిరుగుతుంది? పైకి ఎగురుతుంది. రాకెట్ పైకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? కింద పడేయాలి. దీపాలు చాక్లెట్ల మధ్యలో ఉంటాయి. ఫోటోస్ ఎలా తీస్తారు? కింద నుంచి. 2 సార్లు కింద వచ్చింది. రాకెట్ పైకి వెళ్ళాలంటే కింద అన్నారు. కింద పడేయాలి, కింద నుంచి తీయాలి. కింద కింద అని వచ్చింది కాబట్టి మేము ఇవ్వలేము. ఇది ఒకటి. ఆంబోతు వెంట పడితే ఏం చేయాలి? కూర్చోవాలి. మంచిదైంది మీరు కింద కూర్చోవాలనలేదు, లేకపోతే ఇది కూడా పోయేది. ఆంబోతు వెంట పడితే వెంటనే ఏం చేయాలి? కూర్చోవాలి. ఆగు అని. అమ్మో టైం ప్లీజ్. దాని మీద కూర్చుంటారా మీరు? లేదండి. ఎడారిలో ఎక్కువగా ఏముంటుంది? పాస్. 5 రాంగ్, 50 పాయింట్. రాణి రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? దోమలను తినాలి. నవరసాలు పలికించాలంటే ఏం చెయ్యాలి? రసం తాగాలి. సతీ సావిత్రి ఎవరితో పోరాడింది? పని మనిషితో. 4 × 5 ఎంత? 9 తినేటప్పుడు కంచం ఎంత దూరంలో పెట్టుకోవాలి? కిలోమీటర్ దూరంలో. సౌండ్ పెంచితే ఏమవుతుంది? చెవుడ. ఓకే. రోగాలు రాకుండా ఉండాలంటే మంచి ఐడియా ఇచ్చారు మనకి ఇవాళ రాణి గారు. దోమల్ని తినాలి. మనల్ని దోమ కుట్టడం ఏంటి అసలు? ఆ దోమని తినేస్తే రోగాలు ఎలా వస్తాయి చెప్పండి? అదే ఈ కొత్త రకమైన నాన్ వెజిటేరియన్ భలే ఉందండి. చీమల్ని బల్లుల్ని తింటున్నారు చైనీస్ వాళ్ళంతా. దోమలు ఏంటండి ఇంకా సూపర్ కదా. వాళ్ళకే ఇవ్వాలి ఐడియా. మనకి దోమల్ని తినే వాళ్ళు ఎవరు లేరా అసలు? రానుంది కదా. తిన్నారు కదండి. ఎవరు తిన్నారు? అందుకే దోమలు హైదరాబాద్ లో ఎక్కడైనా దోమలు ఎక్కువైపోయినాయి, ఎవరు తినట్లేదు కాబట్టి అదే ఈవిడ మొదలు పంపిద్దాం. పెట్టామనుకోండి ఈవిడ ఐడియా ప్రకారం. నవరసాలు పలికించాలంటే రసం తాగాలి. సతీ సావిత్రి పోరాడింది యముడితో కాదు, పని మనిషితో అంట. 4 × 5 9. తినేటప్పుడు కొంచెం కిలోమీటర్ దూరంలో పెట్టుకోవాలి. బాబోయ్. తిన్నది వెంటనే అరగడం అంటే అదే. తింటాం, మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటాం, అరిగిపోతుంది. మళ్ళీ ఆకలిస్తుంది, వెళ్ళి తింటాం. మంచి ఐడియా. 5 రాంగ్, 50 పాయింట్. సుజాత రెడీయా? అవును రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బంగారం ఏ రంగులో ఉంటుంది? తెలుపు. నల్లటి కుక్క పిల్లకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6. కారులో ఎంత మంది కూర్చోవచ్చు? 8. ఏ బస్సుని కొలంబస్ అంటారు? 3 కాళ్ళు ఉన్నదండి. మీరు ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేశారు? పాస్. జొన్నలు దేనికి కాస్తాయి? ఆకాశంలో. తలతిక్క సమాధానం ఎవరు చెప్తారు? నేను. టైమ్ అప్. బంగారం తెల్లగా ఉంటుంది. నల్లటి కుక్క పిల్లకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6. 6. అదే తెల్లటి కుక్కకైతే? తెల్లటి కుక్కకైతే 4. ఎర్రటి కుక్కకి? 4. కారులో ఎంత మంది కూర్చోవచ్చు? 8. 8. ఇది కరెక్ట్ ఆన్సర్. 8 మంది వరకు కూర్చోవచ్చు కదా కారులో. యా, మన వాళ్ళు వీలైనంత వరకు ట్రై చేస్తూ బాగా కుక్కుతూ ఉంటారు లోపలికి. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎక్కరా, నువ్వు కూడా ఎక్కువ. మన ఆటో సంగతి చెప్పక్కర్లేదు. డ్రైవర్ ఓన్లీ హ్యాండిల్ పట్టుకొని ఇలా నడుపుతుంటే అక్కడ 2 కూర్చొని ఉంటారు. పోలీసు దొరకనంత వరకు. క్యాబుల్లో అలా కుదరట్లేదు. క్యాబుల్లో మాత్రం వాళ్లే మొత్తం సీట్ ఆక్యుపై చేస్తున్నారు. 8 సీటర్ వెహికల్స్ లైక్ ఇన్నోవాల్లో కూర్చోవచ్చుగా. ఏ బస్సుని కొలంబస్ అంటారు? 3 కార్లు ఉన్నానా? ఏదో రిలవెంట్ గా లేదు. మీరు ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేశారు? పాస్. జొన్నలు ఆకాశంలో కాస్తాయి. 3 రాంగ్, 30 పాయింట్లు. మనోరమ్మ రెడీ? యా రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సంతోషం సగం బలం అంటారు ఎందుకు? ఎందుకంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం కదా. కూరగాయలు దేంతో ఫ్రై చేస్తారు? కూరగాయల్ని నీళ్లతో. డొనాల్డ్ ట్రంప్ ఏం దేశంలో ఉన్నారు? ఆఫ్రికాలో. ఆస్కార్ అవార్డు ఎవరికి ఇస్తారు? చీమలకి. బిచ్చగాళ్ళు ఎప్పుడు మెలకువగా ఉంటారు? వాళ్ళు అసలు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. సుమ ఏ సినిమాలో హీరోయిన్? సుమా Time up. హాలీవుడ్ సినిమాలో. సంతోషం సగం బలం అంటారు ఎందుకు? ఎప్పుడు? ఎందుకంటే వాళ్ళు ఇలాగా ఏడుస్తూ ఉంటారు కాబట్టి. ఓకే, టైం వేస్ట్ అయింది కానీ ఇస్తాం. థ్యాంక్ యూ. దీంట్లో మీరు 4 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పొచ్చు. కూరగాయల్ని దేంతో ఫ్రై చేయొచ్చు? ఇప్పుడు, ఎందుకు, అలా, అప్పుడు, నీళ్లతో చేయొచ్చు. అదేదో టక్కుమని నీళ్లతో అంటే ఇంకొక 2 ప్రశ్నలు కలిసి వచ్చేవి. డొనాల్డ్ ట్రంప్ ఏ దేశంలో ఉన్నాడు? ఆఫ్రికా. ఇది మాత్రం తక్కువ అని చెప్పారు. ఆస్కార్ అవార్డు చీమలకు ఇస్తారు. పిచ్చగాళ్ళు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు అనేది మేము ఇవ్వలేము. క్వశ్చనే అది కాబట్టి దాన్నే మీరు ఇంకొక రకంగా నన్ను అడిగారు. 4 రాంగ్, 40 పాయింట్లు. నేనే ఒక జోక్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. మా క్లాస్ లోనే జరిగిందే చెప్తున్నాను. మాకు ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ లో సార్ ఇంగ్లీష్ మాకు నేర్పించడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ఫాక్ట్
అపోజిట్ వర్డ్స్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అని. యాక్చువల్ గా తెలుగు మీడియం వాళ్ళం మేము. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ తొందరగా అర్థం అవ్వాలని తెలుగులో ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు సార్. ఎలా అంటే అపోజిట్ వర్డ్స్ వ్యతిరేక పదాలు తెలుగులో ఉంటాయి, అర్థము అనర్థము ఇలాంటివి ఉంటాయి, న్యాయము అన్యాయము అలాంటివి చెప్తున్నారు సారు. సరే మీరు ఎవరన్నా ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తే చెప్పండి అని చెప్పేసి మా క్లాస్ లో అందరిని అడుగుతున్నారు. ఒక్కొక్కళ్ళు లేచి చెప్తున్నారు. అందులో మా క్లాస్మేట్ ఒక అబ్బాయి లేచేసి సార్ నేను చెప్తాను సార్ అని చాలా ఎక్సైటెడ్ గా అడిగేసరికి సార్ రే చెప్పరా నువ్వు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నావు చెప్పు అంటే సార్ మేనక సార్ అని చెప్పాడు. మేకకు ఆపోజిట్ వర్డ్ మేనక. యా ఇది కూడా ఇందాకట్లాగానే చాలా చెప్పారు దీని ముందు. ఫైనలీ మన చేతికి వచ్చింది ఓ మేక ఒక మేనక. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు మీకేం వస్తుందో చూడండి. చాలా కష్టంగా ఉందండి. ఏ సమంత, బి లైక్ ప్రణీత లాగా అనిపిస్తోంది. ఓకే. సి సి జూనియర్ ఎన్టీఆర్, డి రామ్ చరణ్. ఫైనల్. యా ఫైనల్. ఏ సమంత అంటాం. సమంతనే అనిపిస్తుంది. నాకు అనుష్కేమో అనిపిస్తోంది, చూద్దాం. గోవిందా గోవిందా బాగు చేయనను గోవిందా. ఏ అనుష్క. బి ప్రణీత లాగా అనిపిస్తుంది. ప్రణీత లాగానే ఉంది కదా, చూద్దాం. బి సి ఎన్టీఆర్ అంటున్నారు, మీరేమంటారు పూజిత? కరెక్టే జూనియర్. రాణి, సుజాత, జూనియర్ ఎన్టీఆర్. మీకంటూ అభిప్రాయాలు లేవా? ఆవిడ ఏమంటే అది చెప్పడమేనా? అది శ్రీహరి గారు. అదిగో. My God, శ్రీహరి గారు. అసలు. దీని వల్ల మీకు ఏమర్థమైంది? మన ఆట మనమే ఆడుకోవాలని. డి రామ్ చరణ్ అన్న. మీకేమనిపిస్తుంది సుజాత? రామ్ చరణ్. రాణి, అల్లు అర్జున్ అనుకుంటుంది. కమల్ హాసన్ అని. మొత్తానికి వెరైటీ చెప్పారు. అది విక్రమ్. Oh God. విక్రమ్. Oh, ఏ 10 మాత్రం. పాయింట్లు వచ్చాయి మీకు, తీసుకోండి. చూడండి సుజాత. ఇక్కడ ABCD. ఆసిని. బి. బి ఆసిన్. ఏ సి వచ్చేసి కీర్తి. కీర్తి సురేష్. ఓకే. డి పాస్. ఏడి తెలియదు. ఫైనల్. ఏ ఎవరికైనా తెలుసా? తను లౌక్యం హీరోయిన్, ఊహలు గుసగుసలాడే హీరోయిన్ ఉంది కదా, రాశి కన్నా. రాశి ఖన్నా లాగా ఉంది. చూద్దామే. రాశి ఖన్నా తెలుసా Yeah. మీకు? ఈ అమ్మాయి తెలుసు కదా, మీరు చూసారు కదా సుప్రీం లో కూడా. బి హసీన్ అన్నారు, మీకేమనిపిస్తోంది? నయనతార. నయనతార. అమలా పాల్. అమలా పాల్ లాగా ఉంది నాకు కూడా, చూద్దాం. మీరు హసీన్ అన్నారు, అది అమలా పాల్. ఇది కీర్తి సురేష్ లాగా లేదే. నాకు ఎందుకు తమన్నా లాగే అనిపిస్తోంది మరి. లేదంటే మీనానా? ఇలియానా. అంత బుగ్గలుండే ఇలియానాని ఎప్పుడైనా చూసారా మీరు? పట్ట బుగ్గలు వేసుకొని తిరుగుతూ ఉంటది. ఎగ్జాక్ట్లీ తమన్నానే, నాకైతే తమన్నానే అనిపిస్తోంది. నాకైతే మీనా అనిపిస్తోంది. లెట్ us see. మన ఇద్దరం పాపం సుజాతని మధ్యలో పెట్టుకొని చెలగాటం ఆడుతున్నాం. సుజాతకేమో అది కీర్తి సురేష్ అనిపిస్తోంది, చూద్దాం. సూపర్. అది మీనా. కీర్తి సురేష్ కాదు, తమన్నా నందితాను కాదు, తమన్నా కాదు. కాదు. డి ఎవరు చెప్పారు? చెప్పలేదు కదా. ఎవరికైనా చెప్పలేదు. తెలుసా? డి లుక్స్ లైక్ ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్. యా ఉదయ్ కిరణ్ లాగా అనిపిస్తోంది. ఐ థింక్ ఇట్ ఇస్ నిఖిల్. Oh my God, it's నిఖిల్. చూడు, అది సూర్య వర్సెస్ సూర్యలో. ఎగ్జాక్ట్లీ బాబాయ్. నిఖిల్. సుజాత, ఐ లవ్ యూ సుజాత, నిజంగా నీకు పాయింట్లు రాలే సుజాత. ఏం చేద్దాం సుజాత, పాయింట్లు రాలేదు. రాణి చూడు.
సిద్ధార్థ ఏ, తమన్నా బి. మీకు 10 పాయింట్లు వచ్చాయి కదా, అవునండి. మీకు ఏమీ రాలేదు. మీకు -10 కాకుండా చూసుకోండి. అవి చాలా Fast. ఇంటెలిజెంట్ లాగా కనబడుతుంది. డి ఫాస్ట్. డి ఫాస్ట్. ఏ సిద్ధార్థ్, బి తమన్నా, తమన్నా, శ్రీకాంత్. శ్రీకాంత్, డి ఫాస్ట్. ఏ ఏమంటారు? సిద్ధార్థ, సిద్ధార్థ్, సిద్ధార్థ్ రాజ్, కాదు. తరుణ్. శివాజీ రాజా. ఏ చూద్దాం. చింతాక్ తాక్ చితాక్ చితాక్ చింతాక్ తాక్ తా. చింతాక్ తాక్ చితాక్ చితాక్ చింతాక్ తాక్ తా. రాజ్, తరుణ్. బి తమన్నా కాదు. కాదు కాదు, ఇది మీరా జాస్మిన్ ఏమో. మీరా జస్మిన్ లాగా అనిపిస్తోంది. చూద్దాము. రిచా గంగోపాధ్యాయ. Yeah. సి. రిచా. పోనీలేండి, 10 పాయింట్లు మీకు గ్యారంటీగా వచ్చాయి. చూద్దాం. Oh, correct. కరెక్ట్. అండ్ డి. And D రవితేజ లాగా అనిపిస్తున్నారు. చెప్పలే. రవితేజ లాగా అనిపిస్తున్నారు. కాదు కాదు. రవితేజ కాదా? సంబడి లిటిల్ బిగ్. మోహన్ బాబు. నో. ఎవరు? చంద్రమోహన్ అనిపిస్తుంది. నాగేశ్వరరావు గారు, కైకాల్ సత్యనారాయణ గారు, అట్లా ఎవరు? కాదండి, మోహన్ బాబు. ఎంఎస్ నారాయణ గారు దవడ నేను గుర్తుపట్టలేకపోయా. అది మరీ షార్ప్ గా చివరికి వచ్చేసి. అవును. 10 పాయింట్. పూజిత చూడండి. సి రాణా. బి నాగార్జున. ఏ కళ్యాణ్ రామ్. చెప్పవా? సి రాణా. బి నాగార్జున. డి రెజినా. ఏ జగపతి బాబు. ఫైనల్. ఫైనల్. ఈ రోజు వచ్చిన వాళ్ళందరివి కంటి చూపులు ఒకే స్టేజ్ లో ఉండడం అనేది గమనార్హం. వీళ్ళందరినీ కలిపి మనం డిస్కౌంట్ ఆఫర్ లో ఇన్సూరెన్స్ ప్యాకేజ్ మాట్లాడి ఒకటే ఐ హాస్పిటల్ మనం టైఅప్ పెట్టుకుందాం వాళ్ళతో. ఏ ఎవరన్నారు? జగపతి బాబు. ఇంతవరకు ఓకే. చూద్దాం. కరెక్ట్. బి అండ్ డి అని చక్క సునీల్ కనిపిస్తుంటే నాగార్జున అంటారు మీరు కదా కదా. నిజమే అసలు. చూద్దాం. అదిగో సి రాణా. ఇది కరెక్ట్. చూద్దాం. వావ్. అండ్ డి రెజినా అను. శృతి హాసన్. ఓ గాడ్. పోయింది. 2 కరెక్ట్. 20 పాయింట్లు. ఈ రౌండ్ లో అత్యధికంగా స్కోర్ చేసినటువంటి మన పార్టిసిపెంట్ పూజిత, అది కూడా 20. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు తెలుగు వాక్యం రివర్స్ లో రాబోతోంది. తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. మొదటి వాక్యం. మనోరమ. నువ్వు నేను ఒక రాజకుమారి. నువ్వు నేను ఒక రాజకుమారి. చూద్దాం. నువ్వు నేను ఒక రాజకుమారి. కరెక్ట్. 10 పాయింట్లు. తర్వాత వాక్యం. మనోరమ. బాదం పాలు నువ్వు త్రాగావా. ఒక్క నిమిషం. అలా ఒక్క నిమిషం ఉండదు. చెప్పండి. బాదం పాలు నువ్వు త్రాగా సంథింగ్. నేను తాగా. బాదం పాలు నేను తాగా. ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్ వాక్యం కావాలి. ఫైనల్ చెప్తాను. బాదం పాలు నేను తాగా. బాదం పాలు నేను తాగా. చూద్దాం. బాదం పాలు నువ్వు తాగు. ఓ కన్ఫ్యూజ్ అయ్యా. -10. ఓ గాడ్. వచ్చింది కాస్త పోయింది. ఈ 10 మీరు ఎవరికి ఇస్తారు? 10 టాస్క్ ఇస్తాను నేను. ఏం చేయాలి మనోరమ? ఈ బెలూన్ ఉందే దీనికి, దీన్ని ఇలా పట్టుకొని ఇలా నోట్తో తీసి
దీన్ని ఇలా 2 చేతులతో ప్రెస్ చేసి పేల్చేయాలి. నోట్లో ఉంచుకొని పేల్చేయాలి. వామ్మో, ఎవరైతే 20 సెకండ్స్ లో ఎక్కువ పేలుస్తారో వాళ్ళకి నా 10 పాయింట్స్ ఇచ్చేస్తా. ముందు మీరు ట్రయల్ చేయండి. ఇలా చేయాలి. ఓకే, ఒక్కొక్కళ్ళకి 20 సెకండ్స్ టైం ఇద్దాం. మీరు రండి సుజాత. రెడీ, 1 2 3 గో. అలా పగలగొట్టకూడదు, తీయాలి. కొరక్కండి పాపం. అయ్యో, ఆ ముచ్చికని ఇట్లా పెదవులతో తీసుకోండి. అది 1 2 3 4 5 బలూన్లు, కానీ అందులో ఒకటి చీటింగ్ చేశారు. 4. రాణి రండి చూద్దాం. స్టార్ట్. తీసుకోకండి, తీసుకోకండి. ఇప్పుడు చేత పట్టుకోదా. ఇప్పుడు టైం అప్. ఓకే, 4. పూజితారండి. రెడీ, 1 2 3 గో. ఆహా, అబ్బా, కానీ కరెక్ట్ గా ఆడుతుంది. అది జాగ్రత్తని చెంప కొట్టుకునేవి. అది టైం అప్. కానీ భలే ఆడావు తెలుసా, కరెక్ట్ గా ఆడావు నువ్వు. ఎవరికి ఇస్తారు మనోరమ్మ? పూజిత. పూజిత 10. తర్వాత వాక్యం ఏంటో చూద్దాం. మనోరమ్మ, ముగ్గులు వేయడం నాకు బాగా వచ్చు. చూద్దాము. ముగ్గులు వేయటం నాకు బాగా వచ్చు. కరెక్ట్, 10. థ్యాంక్ యూ. నీకు వచ్చా ముగ్గులు వేయడం? వేస్తా. అంటే ఇప్పటికీ వేస్తారా? ఇప్పటికీ వేస్తాం. అపార్ట్మెంట్ కదా మీది? కాదు, ఇండివిజువల్ హౌస్. అందుకని వేయగలుగుతున్నారు మీరు. మీరు వేస్తాం కానీ అపార్ట్మెంట్ లో చిన్న చిన్న ముగ్గులు. ఓకే, మీరు వేస్తాను. మీరు నేను వేస్తాను. మేమందరివి ఇండిపెండెంట్ హౌసెసా, లేకపోతే అపార్ట్మెంట్ లోనే ముందర వేస్తారా చిన్న ముగ్గులు? చాక్ పీస్ తో వేసేయటం. ఇంతకుముందు ముగ్గుతో వేసాను, ఇప్పుడు చాక్ పీస్ తో బీభత్సమైన ముగ్గులు వేసేయచ్చు. దాని బదులు పెయింట్ తో ఒకటేసారి వేస్తే, సంవత్సరానికి ఒకసారి వేస్తే చాలు కదా. అలా better అది. నేచురల్ ముగ్గులో ఉన్న అందం, రోజుకొక డిజైన్. ఎక్కడ న్యాచురల్ ఊరుకోనుగా చాక్ పీస్ అంటున్నావు. అదే చాక్ పీస్ అయినా బియ్య పిండితో వేసేవాళ్ళు తెలుసా, చీమలకి ఆహారం దొరకాలని చెప్పి చక్కగా. ఇప్పుడేమో చాక్ పీస్ తో వేస్తున్నాం, లేకపోతే పెయింట్ కొడుతున్నాం మంచిగా. పైగా మనం ఎంత కష్టపడి ముగ్గేసిన ఆ పేపర్ వాడు తీసుకొచ్చి అందులోనే వేస్తాడు. సంక్రాంతి రోజు అయితే ఇంకా స్పెషల్. అందులో 2 పేపర్లు వేస్తాడు. కష్టపడి రంగులన్నీ వేసేస్తాం, గొబ్బిళ్ళు పెడతాం. కరెక్ట్ గొబ్బిళ్ళ మీదే పేపర్ వచ్చి పడుతుంది. అతను మరి ఎక్కడ వేస్తాడు? ఎవరింటి ముందు చూసినా ముగ్గులు ఉంటాయి. నెక్స్ట్ వాక్యం. మనోరమ, క్షణక్షణంలో హీరోగా ఎవరు చేశారు? చూద్దాం. క్షణక్షణంలో హీరోగా ఎవరు చేశారు? కరెక్ట్, 10. థ్యాంక్ యూ. ఎవరు చేశారు? వెంకటేష్. విక్టరీ వెంకటేష్. వెంకటేష్ గారు, శ్రీదేవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు. భలే ఉంటుంది. కీరవాణి గారి నా మ్యూజిక్ ఫేవరెట్ మూవీ అది. చాలా బాగుంటుంది సినిమా. జోలపాడనా ఇలా జోలుగాలిలో జాజికొమ్మ సాలనీయకే కళ. అయ్యో, మంచి నిద్ర వచ్చే టైంలో ఆపేశారు. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోర సాంబా. ఇప్పుడు డైలాగ్ వస్తుంది, మీరు జాగ్రత్తగా వినండి. డైలాగ్. రూటు జింక ముందు, సింహం ముందు కాదు. నేను నరకడం మొదలు పెడితే ఏ పార్టీ ఎవరిదో కనుక్కోవడానికి వారం పట్టుద్ది. రేయ్, నిన్నేరా ఆ పూలకొండ ఎందుకు తన్నావు? నేనెప్పుడు తిన్నాను? డాన్ కో పకడ్నా ముష్కిల్ నహీ, నా మున్కిన్ హై. బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ చేంజ్
ఆ బలహీనుడు పక్కన కూడా ఓ బలం ఉంది. వీరబాబు, వేరియేషన్ స్టార్ వీరబాబు. వీటిని కుదిరేకండి. ఎమోషనల్ గా డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? మనోరమ. పృథ్వీ. ఎస్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం పృథ్వీ పాత్ర పేరు ఏమిటి? పూజిత. వీరబాబు. వేరియేషన్స్ వీరబాబు. కరెక్ట్, 10 పాయింట్లు. కమాన్ మనోరమ, స్టార్ట్. కమ్ హియర్. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు. వెనకూదొచ్చా? నా వెనక అసలే ఊదొద్దు. నెక్స్ట్. నేను నరకడం అంటూ మొదలు పెడితే ఎవరిదేదో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఆ చెత్తపుట్ట ఎందుకు తన్నావు? నా ఇష్టం, అందుకని తన్నాను. దానికో పకడ్నా నాముమ్కిన్ హీ నహీ, ముష్కిల్ భీ హై. నేను రివర్స్ లో చెప్పా. బలవంతుణ్ణి. బలవంతుణ్ణి భయపెట్టి బతకటం. బలవంతుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. ఆనవాయితీ. బట్ ఫర్ ఎ చేంజ్. బట్ ఫర్ ఎ చేంజ్. ఆ బలవంతుడి వెనకాల. ఆ బలవంతుడి వెనకాల ఒక బలం ఉంది. ఒక బలం ఉంది. అదే సుమా. అదే సుమా. నేనే రమా. సుజాత, కమ్ సుజాత. చెప్ సుజాత. ఫ్లూటు సింహం ముందు ఊదు, నా ముందు కాదు. నేను నరకడం మొదలు పెడితే ఏ పాట ఎక్కడుందో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. వారం పట్టుద్ది. ఎందుకురా పూలకొండి తన్నావు? ఎందుకురా పూలకుండి తన్నావు? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. If you trouble the trouble. If you trouble the trouble. Trouble you. Trouble we trouble. Thank you. రండి, చెప్పండి. ఫ్లూటు జింక ముందు ఊదు, జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నేను కొట్టడం మొదలు పెడితే ఏ పార్ట్ ఎవరిదో తెలుసుకోవడానికి వారం రోజులు పడుతుంది. అక్క మరి కొడతానన్నావు అక్క నువ్వు. నిన్ను కాదు సుమా. ఓకే ఓకే, తర్వాత చెప్పక్క. అక్క అదే అక్క, అదే 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 ఏంటది? నేను తనలేదు అక్క. ఆమె తన్నింది. నువ్వు అలా అనుసుమా, నేను ఫీల్ అవుతాను. నెక్స్ట్ డైలాగ్ చెప్పక్క. దానికో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నాముమ్కిన్ హై. నాముమ్కిన్ హై. మైనే పకడా. బలవంతుడిని భయపెట్టి బతకడం జరుగుతుంది. బట్ ఫర్ ఎ చేంజ్. బలవంతుడిని భయపెట్టి బతకడం జరుగుతుంది. బట్ ఫర్ ఎ చేంజ్ బలవంతుడు. అక్క రెస్ట్ తీసుకో. రాణి ఈవిడ ఎరగ తీసేస్తారు చూడండి. ఇప్పుడు ఫ్లూట్ జింక ముందు నా ముందు కాదు. అదే మరి అక్క ముందు ఫ్లూట్ ఎవరైనా ఊరారో అయిపోతారు చెప్తున్నాను. అక్క సంగతి తెలియదురా నీకు? అక్క నరకడం మొదలు పెడితే నరకం ముందు హౌస్ఫుల్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుంది. అక్క నువ్వు చెప్పక్క. పక్కన ముష్కిల్ నై, దానికో పక్కన ముష్కిల్ ముష్కిల్ హీ నై, నాముమ్కిన్ హై. నాముమ్కిన్ హై. నాముమ్కిన్ హై. విన్నారు కదా, అక్కకి హిందీ కూడా వచ్చు. ఏమనుకుంటున్నారు? అక్క అది చెప్పలేను. జనతా గ్యారేజ్. బలవంతుడు బలహీనుడిని. బలవంతుడి బలహీనుడిని దుర్మరణం చేయడం చాలా కాలంగా జరుగుతుంది. బట్ ఫర్ చేంజ్. బట్ ఫర్ చేంజ్. బలహీనుడి వెనకాల ఒక బలం ఉంది. బలహీనుడి వెనకాల ఒక బలం ఉంది. ఆ బలమే మా అక్క. నెక్స్ట్ డైలాగ్. నా ఒంటి మీద చెయ్యి పడేలోగా ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం సగం మందినైనా చంపేసే నేను చేస్తాను. అదే మగతనం అంటే. అక్కడ దీప్తి నా కోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యారా. అది ప్రేమ అంటే. మగాన్ని ప్రేమని ఎవ్వరూ ఆపలేరు. ఆపగలిగే దమ్ముంటే పెళ్లి పందిట్లో కలుద్దాం. ఇమోషనల్ గా డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? పూజిత. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? పూజిత. ఎవడు? కాదు. పాస్ట్ మనోరమ. దేశముదురు. కాదు. పాస్ట్ సుజాత. దేశముదురు. పాస్ట్ రాణి. ఆర్య. ఇట్ ఇస్ వరుడు. తర్వాత ఇప్పుడు ఈ డైలాగ్ మీరందరూ చెప్పాలి. అలాగే దమ్ముంటే చెప్పు మనోరమ్మరా. బాబు నేను మొత్తం చెప్పలేను. నేనే విలన్. రేయ్ బాబు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? మగాడిని ప్రేమను ఎవరు ఆపలేరు. ఊరుకోనే, దోమనే ఆపేస్తా. దోమను మాత్రమే ఆపగలవు యువర్ ఆనర్. పిచ్చి పెట్టినట్టుంది. ఎగ్జాక్ట్లీ మీ డైలాగ్ విన్నాక వచ్చేది పిచ్చే. చెప్పు.
దీప్తి నీ కోసం పెళ్లి మండపం దగ్గర వెయిట్ చేస్తోంది. ఎస్, రండి తెలుసుకుందాం. రండి, come on, రండి రా. వస్తా నేను వెళ్ళు నువ్వు వెళ్ళి వెయిట్ చేస్తుండే వస్తాను. సుజాత come on. లైఫ్ గుర్తులేదు మేడం. ఏదో ఒకటి రా చెప్పుదా. ఫస్ట్ ఏంటంటే రా చెప్తా. రే అందరూ కలిసి నన్ను రౌండ్ అప్ చేసినా ఏవి చేయలేరు. దీప్తి నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంది. అది మీ డైలాగ్ చెప్పండి. రే అందరు కలిసి రౌండ్ అప్ చేసిన నన్నేం చేయలేరు. అవతల పెళ్లి మండపంలో దీప్తి వెయిట్ చేస్తుంది. నరకటం మొదలు పెడితే నీకంటే బాగా నేనే నరకగలను. నేను సొరకాయలు ఎంత బాగా వస్తాను తెలుసా. నేను బీరకాయలు కూడా వస్తాను. పూజిత రెడీ. రేయ్ మూతి మీద నిజం ఉంటే నా ఒంటి మీద చెయ్యేసి చూడు. నేను గనక కొట్టడం మొదలు పెడితే వీళ్ళలో సగం జనం లేసిపోతారు. అక్కడ పెళ్లి మండపంలో దీప్తి నా కోసం వెయిట్ చేస్తుంది. నన్ను మర్యాదగా పోనిస్తారా, మిమ్మల్ని అందరినీ తన్ని పంపించమంటారా? పన్ను చూద్దాం. నెక్స్ట్ డైలాగ్. మీరు తాగడానికి వీల్లేదు. లత, మిమ్మల్ని నేను తాగనివ్వను. నాన్సెన్స్. నువ్వెవరు నన్ను తాగనివ్వకపోవడానికి? నేను తాగడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. అవును, మీకు అనుమతే కాదు, అభిమానం, ప్రేమ, గౌరవం ఏమీ అక్కర్లేదు. అయిన వాళ్ళు అవమానించినా మీకు లెక్కలేదు. మీకు కావలసింది ఈ కైపు. దీనికోసం ఏమైనా చేస్తారు. కన్న తల్లినైనా ఏడిపిస్తారు. కైపిస్తుందంటే ఆమె కన్నీళ్ళైనా తాగుతారు. అధిక ప్రశ్న. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? పూజిత. నాగేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోది? మనోరమ. ప్రేమ్ నగర్. 10. నేను వాణిశ్రీ, నువ్వు నాగేశ్వరరావు. రండి గోపి, త్వరగా రా గోపి. ఇదిగో నీ గ్లాసు తీసుకో. అటు తిరగండి. గోపి మీరు తాగడానికి వీల్లేదు, నేను అనుమతించను. మీరెవరు తాగవద్దని చెప్పడానికి? అవును గోపి, నీకు ఎవరు అక్కర్లేదు. ఆప్యాయత, అనురాగం, అనుబంధం, అబ్రివేషన్స్, ఇంకొకటి నీకేమీ అక్కర్లేదు. అసలు ఎంతెందుకు, నీకు నీళ్లలో కలుపుకోవడానికి సోడా కూడా అక్కర్లేదు. పక్కింటి వాళ్ళు ఇచ్చేటువంటి ఐస్ కూడా అక్కర్లేదు. అయినా నాకు మాత్రం నువ్వు కావాలి గోపి. నాకు నువ్వు కావాలి. గోపి ఇంత చెప్పినా సరే ఇంకా ఊగుతున్నావా? గోపి ఊగడమే కానీ ఏమీ చెప్పవా? మీరు ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా నేను తాగుతూనే ఉంటాను. గోపి పడిపోతున్నావు గోపి. తాగు. ఒక్క నిమిషం చీర సర్దుకొని నిన్ను పట్టుకుంటాను. గోపి ఇటురా, నా మాట విను. మనిద్దరం హాయిగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కాపురం చేద్దాం. ఏమంటావు గోపి? నీ ఆస్తి నాది కాదా? గోపి ఆస్తి మొత్తం మీదే. మరి గోపి నీ ఆస్తి అంతా నాదైనప్పుడు ఈ మందు కూడా నాదే కదా గోపి? ఈ మందే నాది. కైపులో పడి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు గోపి. నాకు నీ అంత గురించి అమ్మ వాళ్ళు ఎంత అర్థమవుతుంది బాధపడుతున్నారో తెలుసు గోపి. నాకు అంత అర్థమవుతుంది లత. ఏమర్థమవుతుంది? ఆ వేలకేమైంది గోపి? ఇందాకటి నుంచి అలాగే ఉండిపోయింది. ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నావా? వాడి వాడి అలా తయారైనట్టుంది. చూడు, అది వాడి వాడి నువ్వు వాడిపోతున్నావు గోపి. వాడకు. గోపి మెడకేం కట్టుకున్నావు? స్టైల్ లత, స్టైల్. ఎంతగా తాగావు గోపి, మాటలు కూడా నీకు రావటం లేదు. గోపి గోపి వెళ్ళి ఆమ్లెట్ వేసుకొని తినుపా. నెక్స్ట్ డైలాగ్. ఏమండి ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమండి ఆ ఉంగరం నాది. చిన్నవర్మా ఎంతమంది దిగారా విజయవాడలో? ఉంగరం పోయిన తరగతి రామాలండి. యాక్చువల్ గా వీడు మీతో మాట్లాడతానంటేని ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చేమనండి. ఊరు అలా కనాలేసి వాళ్ళ చూస్తామంటారా? ఇచ్చామని చెప్పు. అయిపోయి అలా గట్టిగా పట్టి చేయకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని, ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా మళ్ళీ మాట చెప్పారండి. ఈ సంభాషణలో దేని గురించి మాట్లాడుతున్నారు? సుజాత. ఉంగరం గురించి. అవును, 10 పాయింట్లు. ఈ సంభాషణ కృష్ణ సినిమాలోది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? పూజిత. వివి వినాయక్. అవును, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ పూజిత. పూజిత ఏం కావాలి నీకు? రైస్ కుక్కర్ తీసుకో. అమ్మను
మనోరమ్మ ఏం కావాలి? నాకు రోటీ మేకర్ కావాలి. తీసుకో. గోపి ఏం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్ తాగిన తర్వాత నీకు కావాల్సింది అదేగా, తీసుకో. సుజాత ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఒక గ్లాస్ తీసుకోండి, ఇక్కడ పెట్టండి, ఇందులో నించోండి, దీన్ని ఆ బుట్టలోకి పడేలాగా తోయండి. ఇది ఇలా వెళ్ళాలి కాబట్టి కొంచెం స్టీరింగ్ అటు వెళ్ళిన తర్వాత అటు తిప్పు. నేను పంపిస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకొని ఇందులో పెట్టే. ఒక్కో గ్లాస్ తీసుకో, ఇటు రండి, అటు తోసి ఇటు వచ్చి ఇది తీసేటప్పుడు ఇందులో నిలబడక్కర్లేదు, ఇందులో పెట్టి ఇంకో గ్లాస్ తీసుకోండి, నించోండి, తోసేయండి. మధ్యలో మేము ఆ కర్ర ఎందుకు పెట్టామంటే మధ్యలో గ్లాస్ ఆగిపోతే ఆ కర్రతో తోసేయండి. 1 2 3 గో. పడింది. కర్ర అడ్డం రాకుండా చూసుకోండి, మళ్ళీ మీకే ప్రాబ్లం. పాడుతున్నావు సుజాత, వెరీ గుడ్. టైమ్ అప్. తర్వాత అది పడింది, బుట్టలో పడి దాన్ని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి పెట్టినందుకు అందులో పట్టినందుకు 10 పాయింట్ల చొప్పున 20. 20 40 60 80 100. రెడీ రాణి? 1 2 3 గో. టైమ్ అప్. 20 40 60 80 100 120. రెడీ? 1 2 3 గో. అయ్యో, ఎడ్జ్లో నిలబడిపోయింది. ఇలా వెళ్ళి ఇలా పడింది. టైమ్ అప్. తర్వాత అది పెట్టావు కానీ బుట్టలో పాయింట్లు ఇచ్చేస్తాం. 6 సెట్లకి 120 పాయింట్లు ప్లస్ ఇంకొక 10 అందులో వేసినందుకు 130.
మనోరమ్మ టార్గెట్ 170. ఇవాళ నిజామాబాద్ మనోరమ్మనా లేకపోతే హైదరాబాద్ పూజితానా చూద్దాం. కమాన్, రెడీ, 1 2 3 గో. ఒక 8 సెట్లు పెట్టి ఇంకో 10 పాయింట్లు వచ్చేస్తే సరిపోద్ది. ఫాస్ట్ ఫాస్ట్ పరిగెత్తు. అయ్యో అదేంటి ఇంత మెల్లిగా వెళ్తున్నావు? కన్ఫ్యూజన్ వస్తుందా నీకు? అందుకే నీ పర్ఫార్మెన్స్ కొంచెం స్లోగా ఉంది. నీకు బాగా పాలకూర ఫస్ట్ పెట్టాలి. అయ్యో ఐరన్నే లేదు బాడీలో. ఏదో మొహమాటం కొద్ది ఆడుతున్నట్టు ఆడుతుంది. అమ్మా దా, ఎటు పోవాలని తెలియట్లేదు, అది ప్రాబ్లం. చెయ్యి ఇటు పొమ్మంటుంది, బ్రెయిన్ అటు పొమ్మంటుంది. టైమ్ అప్. 5 సెట్లు 100 పాయింట్లు. ఈ రోజు విన్నర్ హైదరాబాద్ పూజిత. కంగ్రాచులేషన్స్, మీరు ఎయిర్ కూలర్ గెలుచుకున్నారు. మళ్ళీ కలుద్దాం స్టార్ మేళలో. అంతవరకు నమస్కారం.